వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చేయటం కోసం, ఆయన అధికారం నుంచి తప్పించి అధికారాన్ని కూటమి ప్రభుత్వం పొందటం కోసం ఎంత దుర్మార్గాలు చేశారో, ఎంత నీచమైనటువంటి అబద్ధాలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఎంత అసత్యాలను వీళ్ళు ఉపయోగించారో అవన్నీ కూడా ఈ రోజున ప్రజలకు ఇవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ అసత్యాలు, అబద్ధాలు, వాస్తవాలు కాదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళ నోటితోటి వాళ్లే ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చేసింది. సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సొమ్ముని వాడుకున్నారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ ఎన్నికల సభల్లో చేసింది కూటమి నేతలు చేశారు. కానీ మొన్న ఆర్టీసీకి సంబంధించినటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చినటువంటి వివరణలో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీని వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాడుకోలేదు. ప్రతి ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెల్లించి అద్దెకు బస్సులు నియమించుకుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు. అంటే అది ఒక అసత్యం. తర్వాత 30,000 పైచిలకు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ కామాంధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహిళలను సరఫరా చేశారని చెప్పేసి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన ఆరోపణ నిజం కాదు అని హోంమంత్రి అనిత గారే స్వయంగా 46 మాత్రమే ఉమెన్ ట్రాఫికింగ్ గురైనటువంటి వ్యక్తుల సంఖ్య, అంటే అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ మిస్ అయినటువంటి వాళ్ళలో 46 మంది మాత్రమే ఈ విధంగా అక్రమ రవాణా చేయబడ్డారు అని చెప్పేసి ఆవిడ చెప్పింది. అంటే 30,000 మంది, 31,000 మంది, 34,000 మంది, 36,000 మంది ఇష్టం వచ్చినట్టు సంఖ్యలన్నీ కూడా పచ్చి అబద్ధాలని తేలిపోయింది. అయితే వెంటనే తడబడినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారో, నువ్వు అంత వివరాలు చెప్తే ఎట్లా అని చెప్పేసి అన్నారో తెలియదు. కానీ ఆవిడ పొద్దున్నే ట్వీట్ పెట్టారు. ట్వీట్లో ఏం పెట్టారంటే, మానసిక కారణాలతోటి, ప్రేమ కారణాలతోటి, అనేక కారణాలతోటి మిస్ అయిన వాళ్ళ సంఖ్య వేలల్లోనే ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 5 నెలల్లో కూడా మరి వేల సంఖ్యలోనే మిస్ అయ్యారు. కానీ ట్రాఫికింగ్ గురైనటువంటి వాళ్ళ సంఖ్య 46 మాత్రం వైఎస్ఆర్సీపీ దుర్మార్గులు చేసింది అన్న అర్థంలో ఆవిడ ట్వీట్ పెట్టారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మొదటి నుంచి చెప్తుంది అదే కదా. మిస్ అయినటువంటి వాళ్ళ పిల్లలు కావచ్చు, మరి మహిళలు కావచ్చు, వాళ్ళందరూ మిస్ అవటానికి కారణాలు, అనేక రకాల కారణాలు ఉంటాయి. పరువుకు సంబంధించిన కారణాలు ఉంటాయి, ప్రేమకు సంబంధించిన కారణాలు ఉంటాయి, మానసిక కారణాలు ఉంటాయి అనే కదా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. వాళ్ళు చెప్పిందనే కదా అనిత గారు కూడా చెప్పింది. ఇక అప్పుల విషయంలో కూడా 14 లక్షల కోట్లకు తీసుకెళ్ళిపోయారు. దాన్ని 14 లక్షల కోట్లను కాస్త శాశ్వత బడ్జెట్ను ప్రకటించేటటువంటి సమయంలో 6,46,000 కోట్లు మాత్రమేనండి పయ్యావుల కేశవ్ నోటుతోటి ఆయనే ఒప్పుకునేటటువంటి పరిస్థితి. ఆయనే ఆరోపణ చేశాడు గతంలో. శ్రీలంక కన్నా కూడా, శ్రీలంక అప్పుల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు 4 రెట్లు ఎక్కువ. అది మన 2 జిల్లాలంత ఉంటుంది. శ్రీలంక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2 జిల్లాలంత ఉంటుంది. అటువంటి దాంట్లో విపరీతమైనటువంటి దానికన్నా 4 రెట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన వ్యక్తి 6,46,000 కోట్లు. అక్కడ నిజాలు బయటపడ్డాయని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పల్లవందుకొని 9 లక్షల కోట్ల వరకు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ప్రజలలో ఆ తప్పుడు ప్రచారాన్ని చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వెనకాడటం లేదు. ఇక సచివాలయాలు, ఈ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, అట్లాగే ప్రతి గ్రామంలో కూడా హెల్త్ క్లినిక్స్ కట్టడం వల్ల ప్రజలకు జరిగినటువంటి మేలు సంగతేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలవటంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే
ఆ ఆఫీసులన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పార్టీ నాయకులు, సర్పంచులు, వివిధ హోదాల్లో ఉండేటటువంటి పార్టీ అభిమానులు మాత్రం. వాళ్ళెవ్వరికి కూడా బిల్లులు ఇవ్వక వాళ్ళ ఆగ్రహావేశాలకు గురయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి పాలైన మాట వాస్తవం. కానీ ఇక్కడ కూడా ఒక పెద్ద అబద్ధాన్ని చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాన్ని మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, పంచాయతీరాజ్ శాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని నేరుగా ఆ కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలే రామారావు గారు, చిరంజీవిరావు గారు అడిగారు ప్రశ్నలు. ఏమని అడిగారంటే 4,04,800 కోట్ల రూపాయలు సచివాలయాలకు రంగులు వేయటానికి, వేసిన రంగులు తుడవటానికి అయినటువంటి ఖర్చు 4,800 కోట్లు. ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సమాధానం అంటే, అంతకుముందు పచ్చ మీడియానేమో 3,000 కోట్లు అని రాసింది, ఇంకొక కొన్నాళ్ళేమో 1,300 కోట్లు అని చెప్పారు, కొంత ఎన్నికల సమయానికి వచ్చేసరికి 3,000 కోట్లకు చేర్చారు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి శ్వేతపత్రాలు, వాటిని రోతపత్రాలు అంటాం మంచిదేమో, ఆ రోతపత్రాల్లోనేమో 4,800 కోట్లు ఇచ్చారు. ఆ 4,800 కోట్ల సంఖ్యను తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు పాపం అమాయకంగా నమ్మి ప్రశ్నించి ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించి భంగపడ్డారు అని చెప్పాలి. సాక్షాత్తు డిప్యూటీ మంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి లెక్క ఏంటంటే చాలా సవివరంగా చెప్పారు ఆయన. రంగులు వేయటానికి అయిన ఖర్చు 49 కోట్లు, ఆ రంగుల్ని చెరిపివేయటానికి అయిన ఖర్చు, చెరిపివేసి మళ్ళీ కొత్త రంగులు వేయటానికి అయిన ఖర్చు 52,000 కోట్లు, 52 కోట్లు, సారీ 52,000 కాదు, 52 కోట్లు. 52, 49, 101 కోట్లు మాత్రమే. అంటే ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ అబద్ధాలతోనే వీళ్ళు కాలక్షేపం చేస్తారా, కాలం వెళ్ళబుచ్చుతారా? ప్రజలు వాస్తవాలను గ్రహించే రోజులు రావా? ఈ అబద్ధాలు నమ్మి మోసపోయామనేటటువంటి ఆలోచన ప్రజలు చెయ్యరా అనేది కాలమే చెప్పాలి. నమస్తే.